చచ్చేంత వరకు జీవిత ఖైదు. జనరల్గా ఇలాంటి శిక్ష పడిందని తెలిసాక ఎవరైనా సరే పాపం పండింది అని అంటారు. కానీ అత్యంత పాశవికంగా చంపేశారని విన్నాక ఆ శిక్ష చాలా చిన్నదే అని అభిప్రాయపడుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది కోల్కతా ఆర్జీకర్ హత్యాచార ఘటన గురించి. ఇంతకీ ఉరి శిక్ష పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే కోర్టు జీవిత ఖైదు మాత్రమే ఎందుకు విధించింది? ఈ కేసులో ఎలాంటి వాదనలు జరిగాయి? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఢిల్లీ శివారులో నిర్భయకు జరిగిన ఘోరం గురించి తెలిసాక దేశ ప్రజలంతా రోడ్లపైకొచ్చి ధర్నాలు చేశారు. హైదరాబాద్లో దిశపై జరిగిన హత్యాచారం గురించి విన్నాక అంతే స్థాయిలో ఆందోళనలకు దిగారు. ఈ రెండు కేసుల్లో కూడా నిందితులకు పడింది ఒక రకంగా మరణశిక్ష. కోల్కతా ఆర్జీకర్ హత్యాచారం కూడా నిర్భయ దిశకు జరిగినంత ఘోరమే. ఇంకా మాట్లాడాలంటే నిర్భయను మించి జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ దోషికి మాత్రం జీవితాంతం జైల్లోనే ఉండేలా శిక్ష పడింది. ఎందుకని? అసలు సిబిఐ ఎలా వాదించింది? కోర్టు ఎందుకని ఆ తీర్పిచ్చింది? అరుదైన కేసులలో అరుదైనది. జీవిత ఖైదుతో అభయకు న్యాయం జరగదు. సంజయ్ రాయ్కు ఉరి సరైందన్న సిబిఐ. డెత్ పెనాల్టీనే విధించాలన్న సీఎం మమతా బెనర్జీ. చచ్చేదాకా జైలు జీవితమే కరెక్ట్ అన్న కోర్టు. ఆర్జీకర్ హత్యాచార ఘటనలో సంచలన తీర్పు. నా పేగు తెంచుకొని పుట్టినోడే కావచ్చు, అయినా సరే ఈ భూమి మీద జీవించే హక్కు లేదు అంటూ ఆ తల్లి తన కుమారుడి మరణాన్ని కోరుకుంది. ఉరి శిక్ష ఒక్కటే సరైంది అని ఆ తల్లి కూడా నినదించింది. ఒకవేళ కోర్టు కనుక ఉరి శిక్ష వేస్తే ఆ శిక్షను మార్చేందుకు అప్పీల్ కూడా చేయబోమని కుటుంబం మొత్తం ఒక్క మాటపైనే నిలబడింది. యావత్ భారతావనిని కుదిపేసిన అత్యంత జుగుప్సాకర అత్యాచార హత్య కేసులో దోషి సంజయ్ రాయ్కి ఏ శిక్ష విధిస్తారోనని దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూసింది. ఈ కేసులో సిబిఐ కూడా బలమైన వాదనలు వినిపించింది. అయితే దోషి సంజయ్ రాయ్కి చనిపోయేంత వరకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది కోల్కతా సీల్డా కోర్టు. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన సంజయ్ రాయ్ని సీల్డాలోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ నెల 18న దోషిగా తేల్చింది. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న సీల్డా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిర్బన్ దాస్ దోషిని చనిపోయేదాకా జైల్లో పెట్టి శిక్షించడమే సరైంది అంటూ తీర్పిచ్చారు. అయితే ఇంత దారుణమైన నేరం చేసిన దోషికి ఉరి శిక్ష ఒక్కటే సరైందంటూ సిబిఐ వాదించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని కూడా తన వాదనలో ఉదహరించింది. సంజయ్ రాయ్కి ఉరి శిక్ష విధించడం అన్ని విధాలా సరైందేనని, అందుకు 50 మంది సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, బలమైన బయోలాజికల్ శాంపిల్స్ సాక్ష్యమని చెప్పింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్కి ఉరి శిక్షే సరైందని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. అందుకే ఈ హత్యాచార ఘటనను అరుదైన కేసుల్లోనే అరుదైన కేసుగా పరిగణించాలని సిబిఐ కోర్టును కోరింది. సమాజంపైన, వ్యవస్థలపైన ప్రజల్లో విశ్వాసం ఉండాలంటే అత్యధిక శిక్ష విధించాలని తాము కోర్టును ప్రార్థిస్తున్నామంటూ వాదనలు వినిపించింది సిబిఐ. చనిపోయిన వ్యక్తి ఎంతో ప్రతిభావంతురాలని, డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కేసులో తీర్పివ్వడానికి ముందు సీల్డా కోర్టు జడ్జ్ అనిర్బన్ దాస్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసు అరుదైనది అని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. అందువల్లే దోషికి మరణశిక్ష కాకుండా చనిపోయే వరకు జైలు శిక్ష విధించడమే సరైందిగా భావించి తీర్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే దోషి సంజయ్ రాయ్కి 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. మరోవైపు బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ
తీర్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దోషికి మరణశిక్ష విధిస్తేనే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందంటూ రియాక్ట్ అయ్యారు. అటు బాధితురాలి తల్లిదండ్రులు కూడా కోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సిబిఐ విచారణపైన, పరిహారంపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాము పోరాడింది న్యాయం కోసం తప్ప పరిహారం కోసం కాదని కామెంట్ చేశారు. తమ కూతురుపై జరిగిన నేరంలో చాలా మంది ప్రమేయముందని, కానీ ఆ నిందితులను పట్టుకోవడంలో సిబిఐ పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలను అరికట్టాలంటే నేరస్తులకు జీవించే హక్కు ఉండకూడదంటూ వాదించారు. కోర్టు తీర్పు రాగానే కోర్టు ప్రాంగణంలోని ప్రజలు కూడా నినాదాలు చేశారు. ఈ పాశవిక అత్యాచారం చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే కాకపోవచ్చని, ఇంకొందరు వ్యక్తులు కూడా ఉండుండొచ్చని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. There is a severe laches which we pointed out in our argument, and today is the result of such a investigation whereby we always prayed for the highest level of punishment, but the learned court has given the life sentence of the accused person, and we have pointed out the laches of the investigation that created a confusion in the mind of the learned court. That is the reflection of the judgment. ఇదిలా ఉంటే దోషి సంజయ్ రాయ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చివరి వరకు వాదించాడు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని చెప్పుకున్నాడు. తనను చిత్రహింసలకు గురిచేసి వాళ్లు కోరుకున్న దానిపై సంతకం చేయించారని, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కనీసం వైద్య పరీక్షలకి కూడా తీసుకువెళ్లలేదని వాదించాడు. తానే గనక వైద్యురాలిపై అత్యాచారం చేసుంటే తన మెడలో ఉన్న రుద్రాక్షమాల ఆ క్షణంలోనే తెగిపోయేదంటూ కోర్టు హాల్లో చెప్పాడు. సంజయ్ రాయ్ వాదనలు విన్న న్యాయమూర్తి గట్టిగానే స్పందించారు. 3 గంటల పాటు నీ వాదనలు విన్నానన్న విషయం మర్చిపోవద్దు అంటూ దోషి సంజయ్ రాయ్కి గుర్తు చేశారు. తన ముందున్న అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నీ పరిశీలించే దోషిగా తేల్చినట్లు స్పష్టం చేశారు. ఫైనల్ గా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64, 66, 103 ఆఫ్ 1 కింద సంజయ్ రాయ్ ని దోషిగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ట్రైనీ డాక్టర్ను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన దోషికి ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. సీల్డా కోర్టు ఎదుట ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నిరసనకు దిగారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాల్సిందేనని పట్టుబట్టారు. తమ వద్దున్న ఆధారాలతో కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు వైద్య విద్యార్థులు. చూస్తుంటే బెంగాల్ మరోసారి మండేలాగే కనిపిస్తోంది. ఆర్జీకర్ హాస్పిటల్లో అత్యాచార ఘటన విషయంలో జీవిత ఖైదు శిక్షపై ఎవ్వరూ సంతృప్తిగా లేరు. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు గాని, వాదించిన సిబిఐ తరపు న్యాయవాదులు గాని, చివరికి దోషిగా తేలి జీవిత ఖైదు పడిన సంజయ్ రాయ్ గాని వీళ్ళెవ్వరూ తీర్పు పట్ల సంతృప్తిగా లేరు. అంటే దీని అర్థం ఈ పోరాటం గాని, ఈ కేసులో వాదనలు గాని ఇంకా ముగియలేదనేగా. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? আরজিকরের রায় নিয়ে কিন্তু আমি যেহেতু হেলিতে ছিলাম বলে আমি ডিটেলসটা এখনো শুনিনি, তো আপনাদের কাছ থেকে শুনলাম যে এটা নাকি যাবজ্জীবন দেওয়া হয়েছে। I am not satisfied. జీవిత ఖైదుపై సీఎం మమత అసంతృప్తి. తీర్పుపై అసంతృప్తిలో సిబిఐ. న్యాయ పోరాటం చేస్తామన్న బాధితురాలి ఫ్యామిలీ. తాను న్యాయ పోరాటం చేస్తానన్న దోషి. ఇకపై ఎవరి పోరాటం వారిదే. ఇకపై ఏం జరుగుతుంది? ఒకటి మాత్రం నిజం, ఈ పోరాటం ఇప్పట్లో ఆగదు. సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడేంత వరకు విశ్రమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు ఆర్జీకర్ హాస్పిటల్ వైద్యులు, వైద్య విద్యార్థులు. बड़ा पनिशमेंट होना चाहिए था, ये छोटा सा पनिशमेंट हुआ है। हम लोग और भी जगह पे हम लोग जहाँ जहाँ रिक्वेस्ट, ये कंप्लीट जजमेंट नहीं लग रहा है, हमको लगता है कि जजमेंट और भी जगह है जहाँ पे हम लोग अप्लाई कर सकते हैं, हम लोग अप्लाई करेंगे। और ये एक एग्जाम्पलरी पनिशमेंट नहीं हुआ है एक, और आपका डीएनए रिपोर्ट है, आपका साइंटिफिक लेबोरेटरी का रिपोर्ट है, सीबीएसई रिपोर्ट है, बहुत सारा रिपोर्ट है, जिस रिपोर्ट के हिसाब से अभी भी ये सवाल है, हम लोग वो सब सवाल लेके हायर कोर्ट में जाएंगे। అటు బెంగాల్ ప్రభుత్వం కూడా తీర్పుపై అసంతృప్తిగానే ఉంది. నిందితుడికి మరణశిక్షే సరైందని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామంటూ సీఎం మమతా బెనర్జీ వాయిస్ రేస్ చేశారు.
తాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న కేసుని బలవంతంగా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయించారని గట్టి ఆరోపణలు చేశారు సీఎం మమత. అసలు సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడకపోవడానికి సిబిఐ కారణం అంటూ మరింత ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ ఈ కేసుని బెంగాల్ పోలీసులే గనక విచారించి ఉంటే సంజయ్ రాయ్కి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారు అంటూ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి దారుణమైన నేరాల్లో దోషులను ఉరి తీయాల్సిందేనని, జీవిత ఖైదు అనేది చాలా చిన్న శిక్ష అని అభిప్రాయపడ్డారు సీఎం మమత. ముఖ్యమంత్రే కాదు, అటు సిబిఐ కూడా అసంతృప్తిగానే ఉంది తీర్పుపై. దీంతో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై హైకోర్టులో అపీల్ చేసే అవకాశం కనిపిస్తోంది. సీల్డా కోర్టులో సైతం సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేయాలనే వాదించినప్పటికీ కోర్టు మాత్రం తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు, ఘటన తీవ్రత ఆధారంగా జీవిత ఖైదు విధించింది. अभियुक्त संजय राय उनको जो सजा का म्याद सुनाया वो सजा का म्याद दिया। बीएनएस का जो 64 है, 64 में जो रेप के बारे में उनका जो जाबोजीवन अर्थात जाबोजीवन उनका सजा दिया, उसके साथ फाइन किया। 66 जो है रेप एवं उसी टाइम में जो टॉर्चर के बारे में उनका डेथ हुआ, इसलिए उनका अमृत्यु जब तक जिंदा रहेगा तब तक उनको जेल रहने रहेगा। మరోవైపు సంజయ్ రాయ్ కూడా అప్పీల్కి వెళ్లేలాగే ఉన్నాడు. తాను ఎలాంటి నేరమూ చేయలేదని వాదిస్తున్నాడు. మరణశిక్ష విధించినా అప్పీల్ చేసుకునేందుకైతే అవకాశం ఉంటుంది. సో హైకోర్టుకి, ఆ పైన సుప్రీంకోర్టుకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. కాకపోతే సిబిఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. నిర్భయ ఘటనలో నిందితులకు మరణశిక్ష పడింది. అలాంటిది ఈ అభయ ఘటన అంతకు మించి జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ చేసే వాదనలు, చూపించే సాక్ష్యాధారాలు, ఆ తీవ్రతను బట్టే సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక బాధితురాలి తల్లిదండ్రులు కూడా సిబిఐ విచారణపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దోషికి జీవిత ఖైదు విధించడం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ లెక్కన బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఈ తీర్పుని, సిబిఐ విచారణను సవాల్ చేస్తూ పైకోర్టుకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణం ఏంటంటే సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు రావడంపై తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. అందులో నో డౌట్. నిన్నటిదాకా ఎవరికి వారు ఉరిశిక్ష వేస్తారనే ఊహించుకున్నారు. సో ఆ రకంగా చూసినా సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించేంత వరకు ఈ పోరాటం ఆగకపోవచ్చు. అభయపై అంత దుర్మార్గానికి పాల్పడింది ఒక్కరు కాదు, చాలా మంది అంటూ ఉంటారు కొందరు. ఈ కేసులో సంజయ్ రాయ్ పేరే వినిపిస్తోంది కానీ కీలక వ్యక్తులు ఇంకొందరు ఉండే ఉంటారని అనుమానిస్తున్నారు మరికొందరు. 162 రోజులకు ముందు ఏవైతే అనుమానాలున్నాయో, దోషిగా తేలి శిక్ష పడిన తర్వాత కూడా అవే అనుమానాలున్నాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకని ఇన్ని అనుమానాలు? అసలు ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి కారణం కూడా ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకోవడం. కొందరు అధికారుల తీరుపై అనుమానం పెరిగి డాక్టర్లు ఆందోళన చేయడంతో దేశం మొత్తానికి తెలిసింది. దాంతో దర్యాప్తులో వేగం కూడా పెరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు అంటూ ఆరా తీశారు. అప్పుడు కనిపించిన ఒకే ఒక్కడు సంజయ్ రాయ్. ఇంతకీ ఎవరి సంజయ్ రాయ్? ఒక సివిక్ సర్వీస్ వాలంటీర్, కాంట్రాక్ట్ ఉద్యోగి, నెలకు 12,000 జీతం, పోలీసులకు హెల్పర్గా ఉంటాడు. పోలీస్ ఇన్ఫార్మర్గా అపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ అనారోగ్యంతో ఉన్న పోలీసులకు సాయం చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ కుండే అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి గనుక ఆర్జికర్ ఆసుపత్రిలో ప్రతి వార్డుకి, ప్రతి డిపార్ట్మెంట్కి చాలా ఈజీగా వెళ్ళొచ్చేవాడు. సంజయ్ రాయ్ గతంలో తప్పతాగి అదే ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులున్నాయి. పైగా గతంలో 4 పెళ్లిళ్లయ్యాయి. సంజయ్ రాయ్ ప్రవర్తన నచ్చక 3 భార్యలు వెళ్ళిపోగా 4వ భార్య క్యాన్సర్తో చనిపోయింది. పాన్ వీడియోలను విపరీతంగా చూడడం సంజయ్ రాయ్కున్న మరో హాబీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించాక అతని మాటలు విని ఆశ్చర్యపోయారు. పోలీసులకి దొరికిన తర్వాత కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కాలర్ ఎగరేశాడని చెప్పారు పోలీసులు. అయితే ఇంత దారుణానికి పాల్పడింది ఒక్కడే అయ్యుండడు అనేది ప్రధాన అనుమానం. అభయపై అత్యాచారం చేసింది ఒక్కడు కాదు, చాలా మంది అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు చేస్తున్న వాదన అదే. పోస్ట్మార్టం రిపోర్ట్ని లోతుగా చదివిన సువర్ణ గోస్వామి అనే ఒక డాక్టర్ చెప్పిన దాని ప్రకారం కనీసం 10 మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యం చేసుంటారని చెప్పారు.
అభయ మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారం చేసి అవసరమైనప్పుడు రెండోసారి పోస్ట్ మార్టం చేసే ఛాన్సే లేకుండా చేశారన్నది మరో అభియోగం. ఇక ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ కామెంట్స్ వింటే ఎవరికైనా మంటెక్కిపోతుంది. రాత్రిపూట సెమినార్ హాల్లో ఆమెకేం పని, ఒంటరిగా ఎందుకుంది అంటూ ఆమె క్యారెక్టర్ని శంకించాడు. ఆ వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో రాజీనామా చేశాడు. కానీ కొన్ని గంటల్లోనే అతడికి ప్రమోషన్ ఇచ్చి కోల్కతా నేషనల్ మెడికల్ హాస్పిటల్లో పోస్టింగ్ ఇచ్చింది మమతా సర్కార్. అయితే ఈ కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలి అంటూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ కూడా రోడ్డు మీదకొచ్చి నినాదాలిచ్చారు. అయినా సరే ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలున్నాయి అంటూ ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. వెంటనే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ కోరారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో హైకోర్టు ఈ కేసు విచారణను తీసుకుంది. హత్యాచార ఘటన కేసుని సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసుని దర్యాప్తు చేసిన సిబిఐ సంచలన విషయాలు చెప్పింది. సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్న వేళ ఆ ప్రచారాన్ని సిబిఐ తోసిపుచ్చింది. సాక్ష్యాలను బట్టి చూస్తే సంజయ్ రాయ్ ఒక్కడే అభయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడని తేల్చింది. దీంతో సిబిఐ విచారణపైన కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్ని దోషి అని తేల్చినా కోర్టు జీవిత ఖైదు విధించిన ఆ రోజు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఇప్పటికీ అవే అనుమానాలు వెంటాడుతున్నాయి కొందరిని. సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారం చేసి ఉండడు అనేది తల్లిదండ్రుల వాదన. కొందరు డాక్టర్లు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో కీలకమైన వ్యక్తుల్ని తప్పించే ప్రయత్నం చేశారనేది మరో వాదన. బెంగాల్ పోలీసులు విచారించినప్పుడు ఈ కేసుని సిబిఐ టేకప్ చేసినప్పుడు ఏవైతే అనుమానాలున్నాయో ఇప్పటికీ అవి సజీవంగానే ఉన్నాయి. మరి మున్ముందు ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.